జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నివాసం నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా బయలుదేరి కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు కాంగ్రెస్ శ్రేణులు. పిసిసి అధ్యక్షుల ఆదేశాల మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అంతకుముందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి బైక్ ర్యాలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కొరట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ నరసింహరావు, కృష్ణారావు మరియు మహిళా కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, సీనియర్ కాంగ్రెస్ పిసిసి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు ఏవైనా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ భారత రాజ్యాంగం పరిధిలో రూపొందించబడి భారత రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా ప్రభుత్వాలు వారి కర్తవ్యాలు నిర్వహింప చేయడం జరుగుతుందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకోవడం అదేవిధంగా జరిగిందని, ఆర్టికల్ 3(4) అనుగుణంగా భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ముందు చూపుతో రాజ్యాంగం పొందుపరచడంతో తెలంగాణ రాష్ట్ర కళ సహకారం జరిగిందని అన్నారు. భారత రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘించే ఎవరైనా భారత శిక్షా స్మృతికి అనుగుణంగా శిక్షార్హులు లేరని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా మన రాజ్యాంగ నిర్మాత, దేశంలో గొప్ప వ్యక్తిగా కొనియాడేటువంటి, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలను, అన్ని ప్రజలను దిశ దశ పెట్టిన మహోన్నతమైనటువంటి నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాతపై ఏదైతే మన పార్లమెంట్లో అవహేళనగా, వ్యంగ్యంగా మాట్లాడినటువంటి కేంద్ర హోంశాఖ మంత్రిని తక్షణమే బర్తరఫ్ చేయాలని అఖిల భారత కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, పిసిసి అధ్యక్షులు పెద్ద మహేష్ కుమార్ గౌడ్ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్ద రేవంత్ రెడ్డి గారు, జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రివర్యులు, శాసనమండలి సభ్యులు పెద్దలు జీవన్ రెడ్డి గారు, అదేవిధంగా మా మిత్రులు పెద్దలు కొరట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్, జిల్లా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు నరసింహరావు గారు, కృష్ణారావు గారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనుబంధ సంఘ నాయకులు, మహిళా సోదరుమందరూ ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చి ఏదైతే కేంద్ర హోంశాఖ మంత్రిపై తక్షణమే చట్టపరంగా చర్య తీసుకుంటూ వాళ్ళు బర్తరఫ్ చేసే విధంగా రాష్ట్రపతి గారికి జిల్లా కలెక్టర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రంలో ఉన్నటువంటి రాష్ట్రపతి గారికి వినతి పత్రం పోయే విధంగా ఈరోజు రిప్రజెంట్ చేయడం జరిగింది. ఒకటే మేము అందరం మనం చేసుకునే, దేశంలో ఉన్నటువంటి గొప్ప వ్యక్తి, మహనీయుడు, ఆ మహనీయునికి వారి ఆలోచన విధానం, నరేంద్ర మోడీ గారి మనసులో ఉన్నటువంటి ఆలోచన కానీ, అదేవిధంగా హోంమంత్రి కేంద్ర మంత్రి ఉన్నటువంటి అమిత్ షా కానీ భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానం అంతా బయటపడ్డది. ఈరోజు రాజ్యాంగానికి వ్యతిరేకంగా వారి ఆలోచన ఉన్నటువంటి ఆలోచన కానీ, ఈరోజు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కానీ పార్లమెంట్లో నిండు సభలో అవమానంగా, అవహేళనంగా మాట్లాడిన విషయం కానీ, అంటే మొదటి నుంచి వాళ్ళు రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తున్నారు, అంబేద్కర్ గారిని వ్యతిరేకిస్తున్నారు. ఈరోజు ఈ చట్టంపై కానీ, ఈ దేశంలో ఉన్నటువంటి చేసిన చట్టాన్ని ప్రజలకు ఫలాలు అందే విధంగా ఆ గొప్ప నాయకుని ఏ రోజు కూడా వాళ్ళు గౌరవంగా చూసే పరిస్థితిలో లేరు. దానిలో భాగంగా ఈ జరిగిన సంఘటన మీద తక్షణమే చర్య తీసుకోవాలని చెప్పి మనవి చేసుకుంటాం. మా జగిత్యాల జిల్లా మొత్తం కూడా 3 నియోజకవర్గాల నుండి ఏవైతే మొత్తం కాంగ్రెస్ శ్రేణులు అందరూ కూడా ఏదైతే వ్యాఖ్యలు అమిత్ షా గారు పార్లమెంట్లో చేసినారు, ఒకటి వారు ఏమన్నారంటే, ఇన్నిసార్లు మీరు అంబేద్కర్ మాట ఎత్తుతున్నారు, ఇదే మాట దేవుని పేరు ఎత్తుకుంటే న్యాయం జరుగుతుంది అని వారు తెలపడం, అది కూడా పార్లమెంట్లో మాట్లాడడం. ఒక రాజ్యాంగకర్త ఇవాళ భారతదేశంలో ఇవాళ అందరం కూడా ఒక పొజిషన్లో ఉన్నామంటే వారి వల్లనే ఉన్నాము. ఇవాళ రిజర్వేషన్స్ కానీ ఏవి కానీ, ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు మనం దేవుణ్ణి చూడలేదు, కానీ ఈరోజు మన భారతదేశంలో రాజ్యాంగం రాసిన డాక్టర్ అంబేద్కరే మన దేవుడు అన్నట్టుగా ప్రతి ఇలా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినాం, అక్కడ అంబేద్కర్ గారి ఫోటో ఉన్నది. ఎందుకంటే వారు చేసిన రాజ్యాంగం ప్రకారమే ఈరోజు అందరికీ కూడా ఉద్యోగాలు కానీ ఇవన్నీ వస్తూ ఉన్నది. ఏదైతే అమిత్ షా చేసిన పదే చెప్పిన మాటలు పార్లమెంట్లో, వీటిని ఖండిస్తూ మా డిసిసి అధ్యక్షుల ద్వారా మరి కలెక్టర్ ద్వారా మేము రాష్ట్రపతికి చెప్పి తక్షణమే వారిని మంత్రివర్గంలోకి వెళ్ళి బర్తరఫ్ చేయాల్సిందిగా కోరుతాం. ప్రతిష్ట అంతర్జాతీయ స్థాయిలో ఇనుమడింపజేయబడుతుందంటే అది కేవలం మన భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి
భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పక తప్పదని చెప్పాడు. ఇలా ప్రభుత్వాలు రాజకీయ పార్టీలు ఏవైనప్పటికీ కూడా అటు కేంద్ర ప్రభుత్వమే కానీ రాష్ట్ర ప్రభుత్వాలే కానీ ఇవన్నీ కూడా భారత రాజ్యాంగ పరిధిలో రూపొందింపబడి ఆ భారత రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా ఇలా ప్రభుత్వాలు ఏదైతుందో వారి వారి కర్తవ్యాలను నిరూపించాలని చెప్పారు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకోవడం జరిగిందంటే అది ఆర్టికల్ 3(4)కు అనుగుణంగా ఆనాటి భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు ముందు చూపుతోని రాజ్యాంగంలో పొందుపరచడంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సాకారం కాగలిగిందని చెప్పగలం. అటువంటి భారత రాజ్యాంగాన్ని మనం గౌరవించుకునే విధంగా ఆ రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగానే చట్టసభకు ఎంపికైనటువంటి ప్రజాప్రతినిధులు ఎవరే కానీ, అది పార్లమెంట్ సభ్యులే కానీ, శాసనసభ్యులే కానీ, శాసన మండలి సభ్యులే కానీ భారత రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగానే వారి వారి యొక్క బాధ్యత కర్తవ్యాలను నిరూపించారు. భారత రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించేటటువంటి వారు ఎవరైనా కానీ చెప్పండి. ఒక విధంగా చెప్పాలంటే భారత శిక్షా స్మృతికి అనుగుణంగా శిక్షార్హులు అని చెప్పక తప్పదని చెప్పండి. మన యూనియన్ హోంమంత్రి అమిత్ షా వాస్తవంగా ఒకప్పటి గుజరాత్ నుండి తడిపారని చెప్పంటున్నారు. ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే ఆయన నేర ప్రవృత్తి, ఆయన ఆలోచన విధానం తెలియజెప్పడం చెప్తున్నాను చెప్పండి. అటువంటి వాడి వల్ల కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కాబడటం, మరి మోడీ గారు ఏదైతుందో మరి అటువంటి నేర ప్రవృత్తి గల వారిని వీళ్ళ కేంద్ర హోంమంత్రిగా బాధ్యతలు అప్పచెప్పారు. దాని పర్యవసానం మనం గమనించడం చెప్పండి. నేను వీళ్ళ పార్లమెంటు ప్రతిపక్ష నాయకులు, అఖిల భారత కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ గారు ఏదైతుందో ఇండియా కూటమితో పాటుగా ప్రజాస్వామ్యంపై విశ్వాసం గల రాజకీయ పార్టీలన్నింటినీ కూడా ఒక ఐక్యంగా నిలపడంతో వీళ్ళ రాజ్యాంగాన్ని గొప్పగా ఏదైతుందో అమలు చేయబడే విధంగా పార్లమెంట్పై ఒత్తిడి తేవడం ప్రయత్నం చేస్తారు. ఏ విధంగా ఆర్థిక నేరస్తులు అంబానీ, అదానీ లాంటి వారికి ఏదైతుందో మరి భారత ప్రభుత్వం కొమ్ము కాసే ప్రయత్నం చేస్తుందో అటువంటి ఆర్థిక నేరస్తులను శిక్షించే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీర్చే ప్రయత్నంలో భాగంగా ఏదైతుందో మరి నిరసనలు వ్యక్తం చేస్తుంటే ఇదే కేంద్ర హోంశాఖ మంత్రులు ఇవాళ అదానీ గారు ఏదైతున్నదో మరి ఆ మహాత్ముడు ఇవాళ భారత రత్న బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారిని చులకన చేసేది ఒక అవహేళనగా చెప్పండి. నేను ఇప్పుడు మిత్రులు అన్నట్టు మీరు భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఏం అంబేద్కర్ దేవుడా? ఆ దేవుణ్ణి పూజించినా జపించిన ఏదైతుందో ఇంత పుణ్యం దక్కుతుందని చెప్పండి. ఇవాళ మాకు కనబడుతున్న దేవుడు ఏదైతుందో బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు అందించినటువంటి రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగానే వీళ్ళ కేంద్రంలో వీళ్ళ మోడీ గారు ప్రధానమంత్రి కాగలిగిందని చెప్పండి. కేంద్రంలో మోడీ గారు ప్రధానమంత్రి అయిండు అని చెప్పారంటే అది భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు చలవే చెప్పక తప్పదని చెప్పండి. రాష్ట్రాలు ఏర్పాటు కాబడడం జరిగింది, ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం జరిగిందంటే అది బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు అందించిన ఒక రాజ్యాంగం చలివే చెప్పక తప్పని చెప్పండి. అటువంటి ఒక పూజ్యులు, మహనీయులు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారిని చులకన చేసే విధంగా మాట్లాడటం ఇది కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విషయం కాదు. ఇది యావత్ భారత జాతికి సంబంధించిన విషయం అని చెప్పి యావత్ భారత జాతికి సంబంధించిన విషయం చెప్పండి. మరి ఎంతవరకు అయితే అమిత్ షా గారు యావత్ భారత జాతికి క్షమాపణ చెప్పండి. ఆయన కేంద్ర హోంమంత్రిగా పదవిలో కొనసాగేటువంటి నైతిక హక్కు లేదు అని చెప్పండి. ఆయన ఏదైతుందో అయితే హీ మస్ట్ అపాలజైజ్ టు ది నేషన్. ఇవాళ అమిత్ షా గారు అవుతుందో యావత్ భారత జాతికి ఏదైతుందో బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారిని అవహేళన చేసే విధంగా వారు పార్లమెంట్లో స్పందించడం జరిగిందో దానికి వారు భారత జాతికి క్షమాపణ చెప్పాలి. అదర్వైజ్ హీ హాజ్ నో మోరల్ రైట్ టు కంటిన్యూ యాజ్ ఎ యూనియన్ హోమ్ మినిస్టర్. దాన్ని మోడీ గారు తక్షణం స్పందించి ఆయన పదవికి తొలగింపు చేయాలని చెప్పంటున్నాను. నేను అంబేద్కర్ గారు ఏదైతుందో ఈ ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం గల ప్రతి పౌరుడికి అంబేద్కర్ గారు దేవుడు అని చెప్పండి. భారత ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం గల ప్రతి పౌరుడికి అంబేద్కర్ గారు నిజంగా దేవుడు అని చెప్పి అటు ఒక దేవుణ్ణి నువ్వు చులకన చేసి మాట్లాడినందుకు నీ పదవిలో కొనసాగే నైతిక హక్కులు ఏం చెప్పారంటూ ఇవాళ మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మిత్రులు లక్ష్మణ్ కౌర్ గారు, అట్లాగే కోరుట్ల ఇన్ఛార్జ్గా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి ఒక నరసింహరావు గారు, వివిధ హోదాల్లో మరి బాధ్యత నిర్వర్తిస్తున్నటువంటి ఒక కాంగ్రెస్ నాయకులు
ఇలా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఏదైతుందో ఇలా జిల్లా కలెక్టర్ గారికి మేము వేదిక విజ్ఞప్తి సమర్పించడం, వారి ద్వారా ఏదైతుందో ఇవాళ మా యొక్క ఆలోచన విధానాన్ని ఇలా యూనియన్ కేంద్ర హోంమంత్రి మరి అమిత్ షా గారు భారత జాతికి క్షమాపణ చెప్పే విధంగా, అదర్వైజ్ ఏదైతుందో అతని తక్షణమే పదవిని తొలగింపజేసే విధంగా భారత రాష్ట్రపతి గారికి మరి తెలియజేసే విధంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందులో పాల్గొన్నటువంటి సోదర కాంగ్రెస్ కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ హృదయపూర్వక నమస్కారం చెప్తూ ధన్యవాదాలు చెప్తూ సెలవు. థ్యాంక్ యూ.